ఓ హర్ హర్ మహాదేవ! ఇవాళ తెల్లగోధుమ ఉప్మా చేస్తున్నానండి. దాని గురించి గాను అల్లం, పచ్చిమిరపకాయ, కరివేపాకు, వేరుశనగ నూనె పక్కన పెట్టుకున్నాను. తర్వాత పోపు దినుసులు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, పోపు దినుసులు తీసుకున్నాను. పొయ్యి మీద మూకుడు కాలేసుకుని వేరుశనగ నూనె పోసుకుని దాంట్లో ఈ పోపులు వేసుకుని దోరగా అయ్యేటట్టు వేయించుకున్నాను. ఆవాలు కూడా చిటపటలాడేటట్టు వేయించుకోవాలి. తర్వాత అల్లం, పచ్చిమిరపకాయ, కరివేపాకు వేసి దోరగా అయ్యేటట్టు వేయించుకున్నాక ఒక గ్లాసున్నర నీళ్లు పోసాను. నేను అర గ్లాసు నూక పోస్తున్నాను కాబట్టి గ్లాసున్నర నీళ్లు పోసాను. ఒక గ్లాసు నూకకి 3 గ్లాసులు నీళ్లు పోసుకోవచ్చు. అప్పుడే మృదువుగా ఉంటుంది. ఉప్పు వేసానండి, నీళ్ళు వేసి ఉప్పు వేసానండి. అలా చేసుకుంటే మృదువుగా ఉంటుందండి. కావాలంటే మీరు కొంచెం పొడిపొడిలాడేటట్టు ఉండాలంటే 2 పోసుకోవచ్చు. ఇలా పోసుకుని నూక వేసుకున్నాను. తర్వాత మగ్గిన తర్వాత పైన నూనె వేసుకున్నాను, వేరుశనగ నూనె. మీరు కావాలంటే నూనె వేసుకోవచ్చు, నెయ్యి వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇది మా చిన్నప్పుడు మా పెళ్ళిళ్ళల్లో చేసేవారు పూర్వం. తిన్న కొద్దీ తినాలనిపించి చాలా టేస్ట్గా ఉండేది. అప్పుడు అల్పాహారంగా ఇదే పెట్టేవారండి, ఇంకేమి ఉండేది కాదు. ఇప్పుడైతే లైవ్లో పెడుతున్నారు. మా అమ్మగారు మా చిన్నప్పుడు మా నాన్నగారికి పలహారంగా చేస్తే ఇదే తినేది.